హాయ్ గైస్! నిన్న ద మోస్ట్ అవైటెడ్ 'వారణాసి గ్లింప్స్' మీరంతా చూసే ఉంటారు కదా! 'వారణాసి టు ద వరల్డ్'లో చాలా సర్ప్రైజ్‌లే ఉన్నాయి. ఆ ట్రైలర్ ఎలా ఉంది అని అడగను. అందులో చాలా అద్భుతాలే ఉన్నాయి. దానికోసమే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ముందుగా మీరు మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి మా కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ షాట్‌లోనే ఒక గ్రాండ్ ఏరియల్ షాట్ ఆఫ్ వారణాసి ఉంటుంది. ఇక్కడే ఏదో ఒక యాగం జరుగుతూ ఉంటుంది. ఇమ్మీడియట్‌గా 512 ఏడీ వారణాసి అనే కార్డ్‌తో ఋషులు యాగం చేస్తున్నట్లుగా ఒక షాట్ ఉంటుంది. అంటే దాదాపు 1500 ఏళ్ల కిందట ఉన్న పాత వారణాసి అన్నమాట. అక్కడ ఏదో పెద్ద యాగం జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒకేసారి టైం జంప్ చేసి 2027లోకి తీసుకెళ్లారు. శాంభవి అనే పెద్ద ఆస్టరాయిడ్ ఒకటి భూమి వైపు వస్తుంది. శాంభవి అంటే మన పార్వతీదేవి పేరులో ఒక పేరు. ఇక్కడ చూస్తే పాత కథను తీసుకొచ్చి ఫ్యూచర్లో ఏదో జరగబోయేదానికి లింక్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. తర్వాత మనకి రాస్ ఐసెల్ఫ్ చూపించారు. నిజానికి అది ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్లో ఉంది. పైన ఎల్లో జాకెట్తో ఒక మనిషి ఉంటాడు. తర్వాత కింద మేబీ తనని పట్టుకోవడానికి కావచ్చు చాలామంది బ్లాక్ జాకెట్స్తో ఉంటారు. అందరూ కూడా ఆ ఐస్ షెల్ఫ్ని క్లైమ్ చేస్తూ ఉంటారు. ఆ షాట్లో కొన్ని ఐస్ బ్లాక్స్ విరిగిపోవడం అండ్ కొందరు కింద పడడం కూడా మనం చూడొచ్చు. ఆ మంచు కింద ఒక పాత షిప్ ఇరుక్కుపోయి ఉంది. అదేదో ఊరికే పెట్టుండ్రు. మేబీ అది హీరోకి సినిమా కథకి ఏదో ఇంపార్టెంట్ క్లూ అయి ఉంటుంది. తర్వాత సీన్ కెన్యా అంబసెల్లి వైల్డర్నెస్ షాట్ ఉంటుంది. పైనుంచి పారాచూట్లో ఒకరు కిందకు వస్తున్నట్లుగా సీన్ ఉంటుంది. మేబీ మహేష్ బాబు కూడా కావచ్చు. ఆ సీన్లో చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి. చాలా డీటెయిలింగ్గా ఉంది షాట్ అయితే. మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం అక్కడ ఒక పులి ఉంటుంది. రకరకాల జంతువులు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వెనక ఉన్న మౌంటైన్ ఆ నెక్స్ట్ షాట్లో కూడా కంటిన్యూ అయింది. ఆ నైట్ షాట్ని అబ్జర్వ్ చేస్తే ఆ సీన్లో రుద్ర ఇంకా మందాకిని ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ కోతిని హిప్పోపోటమస్ల నుంచి సేవ్ చేయడానికైనా ట్రై చేసి ఉండొచ్చు, లేదా ఆ కోతిని యూజ్ చేసుకొని ఆ రివర్ని క్రాస్ చేయడానికైనా ట్రై చేసి ఉండొచ్చు. ఇలాంటి సీన్స్ క్రియేట్ చేయడంలో రాజమౌళి గారు మాస్టర్ అని మనందరికీ తెలుసు. నెక్స్ట్ షాట్ ఉగ్రపత్తి కేవ్ వానాంచల్లో ఉంటుంది. ఈ షాట్లో చాలామంది కనిపిస్తూ ఉంటారు. మందాకిని పోస్టర్లో ఉన్న కేవ్ కూడా ఇదే. ఈ షాట్లో చిన్నమస్తాదేవి విగ్రహానికి కింద ఎవరో పూజ చేస్తూ ఉంటారు. పైనుంచి రెడ్ శాడీలో ఒకరు కింద పడుతూ ఉంటారు. అది మందాకిని కూడా కావచ్చు. ఇదే షాట్ రుద్ర కూడా హ్యాంగ్ అవుతూ ఉండడం ఉంటుంది. ఇది కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్లో ఉంది.